Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. So, today's editorial is on RCEP, the Regional Comprehensive Economic Partnership. Okay, దీని గురించి మనం మాట్లాడదాం డీటెయిల్డ్గా. సో బిఫోర్ దట్ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ద కోర్సెస్ వన్స్. సో మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ మనందరికీ తెలిసినదే. అండ్ ఐ వాంట్ టు కంబైన్ దిస్ విత్ ఆప్షనల్ మనకి present public administration, anthropology, and we also have something called Telugu literature. So మూడు ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆప్షనల్ ఫీ 20,000 రూపీస్. సో 4 ఇంటూ 5,000 మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు 4 ఇన్స్టాల్మెంట్స్లో. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ 50,000 రూపీస్, 10 ఇంటూ 5,000 మంత్కి 5,000 చొప్పున మీరు 10 monthsలో పే చేయవచ్చు. If you want to take both optional plus UPSC Infinity, it will become 60,000. అంటే you are getting 10,000 discount. 50 plus 20 మీకు 70 అవుతుంది. కలిపి తీసుకుంటే మీకు 60,000కే వస్తుంది. ఈ 60,000ని 10 ఇంటూ 6,000 మీరు పే చేయొచ్చు. మంత్కి 6,000 చొప్పున 10 monthsలో మీరు పే చేయొచ్చు. And if you want to join, you can call this number 9241262391. ప్రశాంతి మేడం అని ఉంటారు. సో మ్యామ్కి కాల్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తారు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బేసికలీ కవర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఫర్ సివిల్ సర్వీసెస్, అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, and you get both live as well as recorded. Unlike other institutes which only provide recorded classes, we provide both live as well as recorded. Live classes అనేవి 365 days జరుగుతూనే ఉంటాయి, అండ్ రికార్డెడ్ కూడా మీకు సేమ్ క్లాస్ రికార్డెడ్ వెర్షన్లో కూడా లభిస్తుంది. సో మీకు లైవ్ క్లాసుల్లో డౌట్ క్లియర్ చేసుకోవచ్చు, క్లాసెస్ వింటూ ఉండొచ్చు, అండ్ రికార్డెడ్ కూడా ఉంటాయి. అండ్ సైకిల్ ఆఫ్టర్ సైకిల్ వీ కంటిన్యూ టు డెలివర్ క్లాసెస్. దట్స్ అబౌట్ ఇట్. అండ్ అనదర్ అడ్వాంటేజ్ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మీరు దీంతో పాటు గ్రూప్ 1 క్లాసెస్ కూడా ఫ్రీగా పొందుతారు. ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1కి, దట్ ఈస్ included in this. You don't need to pay anything extra for this. CSAT is included in this. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ రైల్వే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఆఫర్ చేస్తున్న ఈ కోర్స్ కూడా కమ్స్ ఫ్రీ విత్ దిస్. కాంప్లిమెంటరీగా దీంతో పాటు వచ్చేస్తుంది. సో వన్స్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ యూ గెట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఆప్షనల్. ఇఫ్ యూ టేక్ అలాంగ్ విత్ ఆప్షనల్తో సహా అన్నీ మనకి వచ్చేస్తాయి దీంట్లో. నా ఇంగ్లీష్ క్లాసెస్తో సహా ప్రతి ఒక్కటి కూడా మీకు వస్తుంది. సో దట్స్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, అండ్ దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 30th November. నవంబర్ 30th వరకు ఇది వ్యాలిడ్. ఈ లోపు జాయిన్ అయితే మీకు రెండు కలిపి 60,000కే వస్తాయి. ఇండివిజువల్గా అయితే 50 + 20. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఇన్ఫినిటీ. ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ వచ్చింది, చాలామంది చూసారు. ఎస్బీఐ పీఓకి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్ ఇన్ దిస్. ఎస్బీఐ పీఓకి 2,000 పోస్ట్స్, ఎనీ టైమ్ యూ కెన్ జాయిన్. ఫీజ్ వచ్చేసి 5,000 రూపీస్ ఓన్లీ. అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్ పుట్ టుగెదర్. సో అగైన్ ద సేమ్ నెంబర్ యూ కెన్ కాల్ అండ్ జాయిన్. అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఇన్ఫినిటీ ఉంది. ఇది వచ్చేసరికి మీకు 7,000 రూపీస్ వస్తుంది ఫీజు. బ్యాంక్తో పాటు మీకు ఎస్ఎస్సి మరియు రైల్వే కూడా కంబైన్డ్ కోర్స్ అనమాట. సో ఓన్లీ బ్యాంక్ ఇన్ఫినిటీలో యూ గెట్ ఓన్లీ బ్యాంక్ 5,000. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఇన్ఫినిటీలో మీకు మొత్తం కలిపి 7,000కి అన్ని మూడు ఎగ్జామ్స్ కలిపి వస్తాయి. సో దిస్ ఈస్ ద బ్యూటీ విత్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఇన్ఫినిటీ. దట్స్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. మీ అందరికీ తెలిసిందే. Those of you who are weak in English or want to improve your English, you can take this course which is offered at just 2,000 rupees. 2,000 రూపాయలకి మాత్రమే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ కలిపి ఇస్తున్న కోర్స్ ఇది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ at just 2,000 rupees. ఇందులో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కవర్ అవుతాయి. యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హ్యాండిల్ చేయడానికి అవసరమైన కంప్లీట్ ఇంగ్లీష్ మీకు ఇందులో కవర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ వాళ్ళకి సీసాట్కి ఉపయోగపడుతుంది,
అండ్ యూపీఎస్సీ వాళ్ళకి ఆల్సో హిందూ పేపర్ చదవడానికి అవసరమైన ఎబిలిటీ కూడా బిల్డ్ చేసుకుంటారు. అన్ని రకాలుగా కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. అగైన్ యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్ టు జాయిన్. దట్స్ ఇట్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ రైట్ అవే. థ్రెట్ ఆర్ ట్రీట్. థ్రెట్ అంటే మనకి ఆపద అన్నట్టు వస్తుంది నెగిటివ్గా, ట్రీట్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఆర్సీఈపీని మనం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలా అనే సెన్స్లో ఈ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ద ఫైనల్ అగ్రిమెంట్ ఆఫ్ ఆర్సీఈపీ కవర్స్ వేరియస్ ఇష్యూస్ దట్ ఇండియా హ్యాడ్ ఫ్లాగ్డ్. ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఏసియాన్ కంట్రీస్ 10 ఏసియాన్ కంట్రీస్ ప్లస్ అనదర్ 5 కంట్రీస్, చైనా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా కూడా ఉండుంటే 6 అయ్యేది. ఈ మొత్తం 15 కంట్రీలు ఆర్సీఈపీలో భాగంగా ఉన్నాయి. ఆర్సీఈపీ ఈజ్ యాజ్ ఆఫ్ టుడే వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి తీసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే విత్ ఇన్ అమాంగ్ దీస్ కంట్రీస్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ వాటిపైన టారిఫ్స్ ఏవైతే ఉంటాయో, డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి బాగా తగ్గించుకోవాలి లేదా కంప్లీట్గా వైవ్ ఆఫ్ చేసుకోవాలి. ట్రేడ్ అంటే ఇప్పుడు చూడండి, 2 కంట్రీస్ మధ్యలో ఇదొక కంట్రీ ఇదొక కంట్రీ అనుకోండి, ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ ఏమవుతుంది, మనకి ఈ కంట్రీ పర్స్పెక్టివ్లో ఇది ఎక్స్పోర్ట్, ఏ పర్స్పెక్టివ్లో ఎక్స్పోర్ట్ అది, బి పర్స్పెక్టివ్లో అదేంటి ఇంపోర్ట్ అది. సో బి ఏం చేస్తుంది, జనరల్గా వచ్చే ఇంపోర్ట్స్ పైన టారిఫ్ కానీ డ్యూటీ కానీ వేస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీ అంటాం, వేస్తారు. ఎందుకు వేస్తారంటే వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఇండియాకి ఐరన్ ఇంపోర్ట్, స్టీల్ ఇంపోర్ట్ అవుతుంది అనుకోండి. ఇండియాలో కూడా స్టీల్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా. ఇండియాలో ఒక టన్ను స్టీల్ లెట్స్ అస్యూమ్ ఒక ₹1,00,000 అనుకోండి. చైనా నుంచి వస్తున్న స్టీల్ 50,000కే వస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 50,000కే అదే టన్ స్టీల్ దొరికేస్తుంది చైనీస్ది, ఇండియాదేమో ₹1,00,000 ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ లేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా అందరూ చైనీస్ స్టీల్ కొనడం మొదలు పెడతారు. అప్పుడు ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ మూతపడిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకోసం గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే మన ట్రేడ్ని, అంటే మన వైపు ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అటు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువు పైన డ్యూటీ వేస్తుంది. లెట్స్ సే ఒక 70% డ్యూటీ వేసింది అనుకోండి, అంటే ₹50,000 దాని వాల్యూ అయితే దానికి ఇంకో 70% కలపండి, ఇంకో 35,000 కలపాలి. మొత్తం ఇప్పుడు 85,000 అయిపోతుంది దాని ప్రైస్. అప్పుడు డిఫరెన్స్ పెద్దగా లేదు కాబట్టి మన వాళ్ళు బ్రాండ్‌తోనో మనకి బెటర్ క్వాలిటీ అని చెప్పి మనది అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ట్రేడ్‌ని ఇంటర్నల్ అంటే మన దేశం డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి టారిఫ్స్ ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. గవర్నమెంట్‌కి అదొక ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. విదేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల పైన మనం వేసే ఈ డ్యూటీస్, టారిఫ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్‌కి ఒక ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతాయి. రెండోది డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేస్తాయి కూడా. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, మా దేశం నుంచి ఇంపోర్ట్ అయ్యే వాటికి ఎక్స్‌పోర్ట్ చేసే మీ దేశంలోకి ఇంపోర్ట్ అయ్యే వస్తువులపైన మీరు వేయొద్దు. మీ దేశం నుంచి మీరు ఎక్స్‌పోర్ట్ చేసే వాటిపైన మేము కూడా ఇంపోర్ట్ డ్యూటీలు, టారిఫ్స్ వెయ్యము అని చెప్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఏమవుతుందంటే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఫ్రీగా ట్రేడ్ జరుగుతుంది. ఎకానమీస్ అనేవి వాళ్ళవి వీళ్ళవి అందరికీ బూమ్ అవుతాయి. అందరి ఎకానమీస్ కూడా గ్రో అవుతాయి. విపరీతమైన బిజినెస్ జరుగుతుంది. ఈ కంట్రీస్‌లో ఉన్న ఎక్స్‌పోర్టర్స్‌కి, ఆ కంట్రీస్‌లో ఉన్న ఎక్స్‌పోర్టర్స్‌కి అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్‌పోర్టర్స్‌కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ఎక్స్‌పోర్టర్ ఉన్నాడు. ఇండియన్ లెట్స్ సే ఇండియన్ మిల్క్ అనుకోండి. మిల్క్ ఎక్స్‌పోర్టర్, డైరీ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్టర్. అమూలే ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్న ఈ అమూల్ ప్రొడక్ట్స్‌కి చైనాలో టారిఫ్ వేయట్లేదనుకోండి. వేయకపోతే ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏ రేట్‌కైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రాఫిట్ ఎంఆర్‌పీ వేసుకుంటామో అదే రేట్‌కి అక్కడ కూడా అమ్మేయొచ్చు. టారిఫ్ లేనప్పుడు. సేమ్ రేట్‌కి అక్కడ కూడా అమ్మేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే దీని యొక్క కాంపిటీటివ్‌నెస్ పెరుగుతుంది. సో, మన వాళ్ళకి ఒక కొత్త మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక ఇండియాలోనే అమ్మే కంపెనీ ఇప్పుడు విదేశాల్లో కూడా అమ్మే అవకాశం పొందుతుంది. అలాగే చైనాలో ఏదన్నా కంపెనీ అయినా సరే వాళ్ళకి కూడా ఇండియా ఒక పెద్ద మార్కెట్ అయిపోతుంది. ఎటువంటి టారిఫ్స్ ఏమీ లేకపోవడం వల్ల. సో, ఆ రకంగా పాజిటివ్ యాస్పెక్ట్‌లో చూస్తే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇండియా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇండియా ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది చూద్దాం. ఇందులో క్లియర్‌గా రాసి ఉంటుంది. మనం చూద్దాం. అండ్ ఈ ఫైనల్ అగ్రీమెంట్ కవర్స్ వేరియస్ ఇష్యూస్ దట్ ఇండియా హ్యాడ్ ఫ్లాగ్డ్. ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి? మార్క్ ఫర్ అటెన్షన్. మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ అటెన్షన్. దీనిపైన మీరు దృష్టి పెట్టండి. మాకు ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అగ్రీమెంట్‌లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నిటిపైన మీరు దృష్టి సారించండి. ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తే మేము జాయిన్ అవుతామని చెప్పి ఇండియా చెప్పింది. కాకపోతే ఆ ఇష్యూస్‌ని వాళ్ళు రిజాల్వ్ చేయలేకపోయారు. అందువల్ల ఇండియా ఆర్‌సీపీలో జాయిన్ కాలే.
The Regional Comprehensive Economic Partnership was signed into existence on Sunday by 15 countries led by China, Japan, South Korea, Australia, New Zealand, and the 10-state ASEAN group, creating one of the world's largest trading blocs. Okay, almost 30% of world GDP ఈ 15 కంట్రీస్లోనే ఉంది, క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇది సండే రోజు 15 దేశాలు కలిపి సైన్ చేసాయి అండ్ ఇట్ క్రియేటెడ్ ఏ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్ ని క్రియేట్ చేసింది. గ్రూప్ ని, బ్లాక్ అంటే గ్రూప్ అని క్రియేట్ చేసింది అర్థం. నోటీసబుల్ బై ఇట్స్ అబ్సెన్స్ వాజ్ ఇండియా. బేసికల్గా ఇండియా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇండియా వాజ్ నాట్ దేర్. అందుకే ఇలా రాశారు, నోటీసబుల్ బై ఇట్స్ ఆబ్సెన్స్. తను లేకపోవడం వల్ల అందరూ అరే ఇండియా ఉండాలి, ఇండియా ఎందుకు లేదు అన్నట్టుగా అందరూ నోటీస్ చేస్తారు. దీన్ని మనం కాన్స్పిక్యూస్ అనే పదం వాడచ్చు. కాన్స్పిక్యూస్ బై ఇట్స్ ఆబ్సెన్స్ అని చెప్పి అంటారు. అంటే ఎవరైతే మనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టైంలో వాళ్ళు లేరు అనుకోండి, వాళ్ళు అక్కడ లేకపోయినా సరే అటెన్షన్ వాళ్ళపైకి వెళ్తుంది. అరే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఉండరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి పెళ్ళి అవుతున్నప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వీ కెన్ సే ద బ్రైడ్స్ బ్రదర్ వాజ్ కాన్స్పిక్యూస్ బై హిస్ ఆబ్సెన్స్. తను లేడు, లేకపోవడం వల్ల వాళ్ళ అన్నయ్య ఎందుకు రాలేదు, అన్నయ్య ఎందుకు రాలేదు అని అందరూ మాట్లాడుకున్నారు. అందుకే దాన్ని ఎలా రాయొచ్చు, నోటీసబుల్ బై ఇట్స్ ఆబ్సెన్స్ వాజ్ ఇండియా. ఓకే, which after several years of protracted negotiations decided last November to exit the grouping. ప్రొట్రాక్టెడ్ అంటే సాగడం అంటే ఎక్స్టెండ్ అయినా అని అర్థం అనమాట. నెగోషియేషన్స్ అంటే బేరసారాలు, డిస్కషన్స్, చర్చలు. ఇండియాకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయమని అడిగింది. అన్ఫార్చునేట్లీ అవి అడ్రస్ కాలేదు. సో వాటి గురించి ఎప్పటి నుంచో మాట్లాడి చివరికి ఇండియా బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయిపోయింది లాస్ట్ నవంబర్లో. ఇండియా had justified its decision as protecting its economy from burgeoning trade deficits with a majority of the 15 RCEP members, and had cited the grouping's refusal to accede to its request on safeguards as a deal breaker. ఓకే, ఇండియా బయటకు వచ్చేసింది కదా, ఎందుకు బయటకు వచ్చేసింది అని చెప్పాలి కదా. జస్టిఫై అంటే టు గివ్ రీజన్. జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి, మనం చేసిన ఒక పనికి కారణం చెప్పడం, జస్టిఫై చేసుకోవడం. అది కరెక్టే, మనం చేసింది కరెక్టే అని చెప్పడానికి మనం చేసే ప్రయత్నం జస్టిఫికేషన్. హౌ డూ యూ జస్టిఫై యువర్ యాక్షన్ అంటారు. నువ్వు చేసిన పని నువ్వు ఎలా సమర్థిస్తావు అంటే ఇక్కడ జస్టిఫై అంటే సమర్థించుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సమర్థించుకుంది డెసిషన్ని ఎలాగా, యాజ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఎకానమీ ఫ్రమ్ బర్జనింగ్ ట్రేడ్ డెఫిసిట్స్. బర్జనింగ్ అంటే గ్రోయింగ్, బాగా పెరిగిపోతున్నా. ఓకే, బర్జనింగ్ అంటే మీనింగ్ అంటే గ్రోయింగ్ అని అర్థం, బాగా పెరిగిపోతున్నా అనే మీనింగ్ వస్తుంది. ట్రేడ్ డెఫిసిట్స్ విత్ ఎ మెజారిటీ ఆఫ్ ద 15 RCEP మెంబర్స్. ఇప్పుడు ఈ 15 RCEP మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో కూడా ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏమవుతుంది, యాక్చువల్గా ఏమైంది, పెరిగిపోయింది. అండ్ హ్యాడ్ సైటెడ్ ద గ్రూపింగ్స్ రిఫ్యూజల్ టు యాక్సీడ్ టు ఇట్స్ రిక్వెస్ట్ ఆన్ సేఫ్ గార్డ్స్ యాజ్ అ డీల్ బ్రేకర్. సైట్ అంటే టు షో యాజ్ రీజన్. షో యాజ్ రీజన్, కారణాలుగా చూపింది. వేటిని కారణాలుగా చూపింది, గ్రూపింగ్స్ రిఫ్యూజల్ టు యాక్సీడ్ అంటే యాక్సెప్ట్, టు ఇట్స్ రిక్వెస్ట్ ఆన్ సేఫ్ గార్డ్స్ యాజ్ అ డీల్ బ్రేకర్. సేఫ్ గార్డ్స్ అంటే అర్థం ఏంటంటే మా ట్రేడ్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఏమైనా సేఫ్ గార్డ్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూజిలాండ్ అనే కంట్రీలో డైరీ ప్రొడక్ట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఈ వెన్న కానీ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎక్కువ. అండ్ న్యూజిలాండ్ ఎప్పటి నుంచో ఇండియాలో ఎంటర్ అవుదామని చూస్తుంది. ఇండియా పెద్ద మార్కెట్ కదా, ఇండియాలో మిల్క్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, న్యూజిలాండ్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో ఇండియాలో ఎంటర్ అవ్వడానికి న్యూజిలాండ్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఆర్సీఈపీ ఇండియా సైన్ చేసింది అనుకోండి, న్యూజిలాండ్ వాళ్ళకి ఏమవుతుంది అడ్వాంటేజ్, న్యూజిలాండ్ నుంచి వచ్చే ఈ డైరీ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీలు, టారిఫ్లు ఉండవు, ఏమీ ఉండకపోవడం వల్ల న్యూజిలాండ్ నుంచి వచ్చే ఐటమ్స్ డైరెక్ట్గా అదే రేటుకి ఇండియాకి ఎంటర్ అయిపోతాయి. అప్పుడేమవుతుంది, ఇండియన్ డైరీ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుంది. అంటే వేరే దేశాల్లో తక్కువ కాస్ట్కి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయ్యే వస్తువు ఇండియాలో అదే రేటుకి ఇండియాలో ఎంటర్ అయితే ఇండియాలో ప్రజెంట్ ఉన్న డైరీ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుంది. సఫర్ అవ్వడం వల్ల మన వాళ్ళు దాన్ని విపరీతంగా వ్యతిరేకించారు. ఇది ఒక ప్రాబ్లం. అంటే మీకు ఎందుకు ఈ ప్రాబ్లం చెప్తున్నానంటే, ట్రేడ్ డెఫిసిట్స్ అనేవి ఆల్రెడీ ఇండియాకి పెరిగిపోతాయి. దీన్ని అర్థం చేసుకుంటే మనకి ఎంటైర్ ఆర్సీఈపీ యొక్క ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బర్జనింగ్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ వై దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇండియా పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీ. ఇప్పుడు లెట్స్ టేక్ ఇండియా అండ్ చైనా. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా నుండి చైనాకి లెట్స్ అజ్యూమ్ $10 బిలియన్
ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి అనుకోండి. చైనా నుండి ఇండియాకి లెట్స్ అస్యూమ్ అప్రాక్సిమేట్‌గా $50 బిలియన్ వర్త్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఇండియాకి, చైనాకి ట్రేడ్ పరంగా చూస్తే మనకి డెఫిసిట్ ఉన్నట్టా? సర్ప్లస్ ఉన్నట్టా? ఇంపోర్ట్స్ ఎక్కువ $50 బిలియన్, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ $10 బిలియన్. సో మనకేముంది డెఫిసిట్ ఆఫ్ $40 బిలియన్. ఇందాక నుంచి మనం ఒకటి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ రావడం వల్ల అంటే ఇప్పుడు చూడండి ఆర్‌సీఈపీలో ఇండియా మెంబర్ అయిందనుకోండి. ఎవరికి ఎవరికి ఉపయోగం అవుతుంది? ఇండియాలో ఉన్న ఎక్స్‌పోర్టర్స్‌కి. ఏ కంట్రీలోనైనా ఎక్స్‌పోర్టర్స్‌కే కదా ఉపయోగం అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఎక్స్‌పోర్టర్స్ ఉన్నారు. ఊ అస్యూమ్ చేసుకోండి. ఇండియాలో ఎక్స్‌పోర్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీస్ తీసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫార్మా కంపెనీస్. వాళ్ళు వరల్డ్ వైడ్ మన ఫార్మా ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీస్ ఇంతకుముందు చైనాలో ఈ ప్రొడక్ట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు వాటిపైన కొంత టారిఫ్ వేసేవాళ్ళు. ఒక 10%, 20% వేసేవారు అనుకోండి. ఇప్పుడు ఆర్‌సీఈపీలో మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ పైన అక్కడ టారిఫ్ వేయరు. లేదా ఒకవేళ వేరే కంట్రీలో వేసినా తగ్గించుకుంటారు. కాబట్టి ఇండియా బెనిఫిట్ అవుతుంది. సరే ఎక్స్‌పోర్టర్స్‌కి బెనిఫిట్ అవుతుంది కదా! కరెక్టే. మన ఎక్స్‌పోర్టర్స్‌కి మాత్రమేనా? చైనీస్ ఎక్స్‌పోర్టర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. చైనా నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసినా సరే అదే పరిస్థితి. అంటే మీరిక్కడ అబ్జర్వ్ చేయాలి. $10 బిలియన్ మనకి ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్‌పోర్ట్స్ అనుకుంటే, ఆ $10 బిలియన్ ఇంకొంచెం బలం వస్తది. కానీ అలాగే చైనా నుంచి మనకొస్తున్న $50 బిలియన్ కూడా వాళ్ళకి బలం వస్తుంది కదా! వాళ్ళ ఎక్స్‌పోర్టర్స్ కూడా బలం వచ్చేస్తుంది కదా! అంటే మనం ఎక్స్‌పోర్ట్స్ ద్వారా పొందే లాభం కంటే, ఇంపోర్ట్స్ వల్ల పొందే నష్టం ఎక్కువుంటుంది. అర్థమవుతుందా మీకిక్కడ? ఎందుకంటే టారిఫ్ రిడక్షన్ చేయాలి. మీరు టారిఫ్ రిడక్షన్ చేసినప్పుడు ఇండియాకి ఆదాయం తగ్గిపోతుంది ఒకటి. రెండోది డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది ఇంకొకటి. మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉందనుకోండి ఒక కంట్రీతో. మనకి ఇంకో కంట్రీతో ట్రేడ్ సర్ప్లస్ అంటే మన కంట్రీ నుంచి ఆ కంట్రీకెళ్ళే ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ. ఆ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవి తక్కువ అనుకోండి. అప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది. ఆబ్వియస్‌గా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేది ఎక్కువ. సో, కాబట్టి మనం ఎక్స్‌పోర్ట్ చేసే ఐటెమ్స్ పైన వాళ్ళు టారిఫ్ లేకపోతే మన ప్రొడక్ట్స్ ఇంకా కాంపిటీటివ్ అవుతాయి. ఇంకా ఎక్కువ మనకు లాభాలొస్తాయి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాకి 15 కంట్రీ‌ల్లో మెజారిటీ కంట్రీస్‌తో ట్రేడ్ సర్ప్లస్ లేదు. ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఒక్క చైనాతోనే కాదు. చాలా కంట్రీస్‌తో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. డెఫిసిట్ ఉండడం వల్ల మనం వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేసేది తక్కువ. వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. సో, కాబట్టి మనం ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ. మనకి బెనిఫిట్స్ తక్కువ. ఇండియా ఆ కారణాల వల్ల ఎక్కువగా భయపడింది. అండ్ రెండవది ఈ ఇంపోర్ట్స్ వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే ఇండియన్ ఇండస్ట్రీస్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి. ఇందాకే మీకు స్టీల్ ఎగ్జాంపుల్ చెప్పాను. న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. అవి ఎక్కువగా వచ్చేసరికి ఇండియా సఫర్ అవుతుంది. మన డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుందనేది ఇంకొక భయం అన్నమాట. అలాగే ఇండియాలోని కెమికల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. ఎందుకంటే చైనీస్ కెమికల్స్ తక్కువ ధరకి ఇండియాలో ఎంటర్ అయిపోతే మన కెమికల్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. టారిఫ్‌లన్నీ తీసేసారనుకోండి, మొత్తం తక్కువ ధరకి ఎంటర్ అయిపోతాయి. మన ఇండస్ట్రీ సఫర్ అవుతుందనేది ఇంకొక కారణం. అలాగే అందుకని ఇండియా కొన్ని రిక్వెస్ట్‌లు పెట్టింది. సో, వాటిని వాళ్ళు ఒప్పుకోలేదు. యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని సేఫ్‌గార్డ్స్ అడిగింది. సేఫ్‌గార్డ్స్ అంటే ప్రొటెక్షన్స్. అంటే కొన్ని ఇండస్ట్రీస్‌ని సేఫ్ చేయడానికి ఒక పర్టిక్యులర్ ఐటెమ్స్ మీద మేము వేసేసుకుంటాం, టారిఫ్ వేసుకుంటాం అని ఐ డోంట్ నో వాట్ దోస్ సేఫ్‌గార్డ్స్ ఆర్. కొన్ని రిక్వెస్ట్‌లు అడిగింది. వాటిని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా ఒప్పుకోకపోవడం అనేది డీల్ బ్రేకర్ అయింది. అందువల్లే ఈ డీల్ బ్రేక్ అయిపోయింది. ఇండియా అందులో పార్టిసిపేట్ చేయలేకపోయింది. ఆర్‌సీఈపీలో మెంబర్ కాలేకపోయిందని చెప్పి ఇండియా తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. Those reasons were on the face of it at the time justifiable at the time and were welcomed by industry, trade and farmers groups. ఓకే. ఎప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్‌లో ఇండియా డిసైడ్ అయింది. మేము ఆర్‌సీఈపీలో ఉండము, బయటకొచ్చేస్తాము అని చెప్పి. ఆ నిర్ణయాలన్నీ అప్పుడు కారణాలుగా ఇవే చెప్పింది. ఈ కారణాలన్నీ కూడా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ జస్టిఫైయబుల్. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే వితౌట్ లుకింగ్ ఎట్ ద హోల్ డీటెయిల్స్. అంటే మీకు జస్ట్ అలా వినగానే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రీజన్స్‌తో మీకు చెప్పేది కరెక్టే కదా అనిపిస్తుంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అర్థమైంది. అపారెంట్‌లీ యాజ్ వాస్ విజిబుల్ బయటికి కనిపిస్తున్నంత వరకు పూర్తి డీటెయిల్స్ కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎలా అర్థం చేసుకోవాలి. లెట్స్ సే యూ వాంట్ టు గో అండ్ బై అన్ ఐటెమ్. ఐటెమ్ ఇలా చూడగానే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బావుందనిపించింది. అంటే మీకు జస్ట్ అలా చూడగానే బావుంది అనిపించింది. ఒక్కసారి నువ్వు ఆ ఐటెమ్ లోపలికి తీసి ప్రతి ఒక్క ఇన్నర్ పార్ట్ అన్నీ చెక్ చేశారనుకోండి. లోపలేమో డిఫెక్ట్స్ కనిపించాయి. అప్పుడేం చెప్తాం మనం? ఇది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బావుంది. కానీ మొత్తం చూస్తే బాలేదు అంటాం. ఇక్కడ కూడా అంతే. ఇండియా తీసుకున్న నిర్ణయం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కరెక్ట్ లాగే అనిపిస్తుంది. అంటే నిర్ణయం గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం కరెక్ట్ గానే ఉంది. ఒక 4, 5 రీజన్స్ చెప్పేసరికి కరెక్ట్ గానే ఉందనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం డాక్యుమెంట్ అంతా చదివారనుకోండి, అరే! ఇండియా జాయిన్ అయితేనే బెటర్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. పాయింట్ అదిక్కడ.
ఆ టైంలో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వాజ్ జస్టిఫైబుల్ అట్ ద టైమ్ అండ్ వర్ వెల్కమ్డ్ బై ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ ఫార్మర్స్ గ్రూప్స్. ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది, ట్రేడ్ గ్రూప్స్, ఫార్మర్ గ్రూప్స్ అందరూ కూడా కరెక్టే, మనం ఆర్సీపీ నుంచి బయటికి రావడమే కరెక్ట్ అని చెప్పి అందరూ ఆహ్వానించారు ఆ నిర్ణయాన్ని. హవెవర్ అయినప్పటికీ 12 మంత్స్ డౌన్ ద లైన్, అప్పటికప్పటికి ఆల్మోస్ట్ 12 నెలలు గడిచిపోయింది. ఈ టైంలో 12 మంత్స్ డౌన్ ద రోడ్, ఇండియాస్ ఆప్టింగ్ అవుట్ అపియర్స్ ఫార్ మోర్ డిబేటబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ రేషనల్. ఇప్పుడు కొంచెం 12 నెలలు దాటిపోయిన తర్వాత ఇండియా దాని నుంచి బయటికి రావడం అనేది ఇట్ అపియర్స్ ఫార్ మోర్ డిబేటబుల్. కొంచెం డిబేట్ చేయాల్సిన విషయం లాగా ఉంది, అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం లాగా కనిపిస్తుంది. మేబీ మనం బయటికి రావడం అనేది అంత కరెక్ట్ డెసిషన్ కాదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ రేషనల్. రేషనల్ అంటే రీజనింగ్, లాజిక్. బయటికి రావడానికి ఇండియా చూపిస్తున్న లాజిక్ అంత కరెక్ట్ కాదేమో. ప్రాబబ్లీ ఉంటే వచ్చే బెనిఫిట్స్ బయటకు వచ్చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే ఎక్కువ ఉంటాయేమో. అందుకే అన్నారు ఫార్ మోర్ డిబేటబుల్, చర్చనీయ, అది డిబేట్ చేయాల్సిన విషయం ఇది, ఇలా ఒకసారి తేల్చేసేది కాదు అని అనిపిస్తుంది అంటున్నారు. ఎపియర్స్ అన్నారు, అనిపిస్తుంది. With global trade and the economy foundering on the shoals of the COVID-19 pandemic, especially as new infections in Europe and the US prompt fresh restrictions there, the preeminence of the East Asian and Pacific countries, including China, South Korea, Vietnam, Australia, and New Zealand, serving as a bulwark in containing the pandemic and re-energizing economic activity, can hardly be understated. ఎంత పెద్ద సెంటెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే సెంటెన్స్. మళ్ళీ చూద్దాం. విత్ ద గ్లోబల్ ట్రేడ్ అండ్ ద ఎకానమీ ఫౌండరింగ్ ఆన్ ది షోల్స్ ఆఫ్ COVID-19 పాండమిక్. షోల్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సముద్రంలో వాటర్ బాడీస్లో మనకి ఏదైనా షిప్ వెళ్తుంది అనుకోండి, షిప్ వెళ్ళేటప్పుడు వాటర్ లోతుగా ఉంటే కదా ఫ్రీగా వెళ్తుంది. అలా కాకుండా మధ్యలో ఇసుక దెబ్బలు గట్రా వచ్చాయనుకోండి, షిప్ వెళ్ళగలుగుతుంది అక్కడ? వెళ్ళలేదు కదా. పడవ కానీ షిప్ కానీ వెళ్ళలేదు కదా. షోల్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇసుక దెబ్బలు, అంటే ఇసుకతో అవేంటంటే డీప్‌గా లోపలగా ఉండకుండా సముద్రం పైకొచ్చేస్తాయి. అర్థమవుతుందా? అంటే మీకు ఆల్‌మోస్ట్ టు ద సర్ఫేస్ అనమాట. లోతుగా లేకుండా ఆల్‌మోస్ట్ సర్ఫేస్ వరకు ఉండే ఇసుక దెబ్బల్ని మనం షోల్స్ అంటాం. ఇసుక దెబ్బలు గాని, రాకీ సర్ఫేసెస్ గాని వీటిని షోల్స్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, ఆ దారిలో వెళ్ళే పడవలు గాని, షిప్పులు గాని అవి సేఫ్‌గా వెళ్ళలేవు. ఎందుకంటే వాటర్ డీప్‌గా ఉంటే కదా నీట్‌గా వెళ్తాయి అవి. సముద్రంలో వెళ్ళడానికి డిజైన్ చేయబడ్డాయి. మధ్యలో ఇసుకొచ్చిందనుకోండి, తగులుతోందనుకోండి, వెళ్ళలేవు కదా. అప్పుడేమవుతుంది, దే ఫౌండర్. ఫౌండర్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా FOUNDER, ఫౌండర్ అనేది నౌన్‌గా తీసుకుంటే వ్యవస్థాపకుడు అనే మీనింగ్ మీకొస్తుంది. ఐ యామ్ ద ఫౌండర్ ఆఫ్ ఎల్‌టెక్స్ క్లాసెస్. కానీ ఇక్కడ ఫౌండర్ అనేది వెర్బ్‌గా వాడారు. వెర్బ్‌గా వాడినప్పుడు ఫౌండర్‌కి మీనింగ్ అంటే స్టంబుల్ అని. అంటే సరిగ్గా వెళ్ళలేక పడిపోవడం. మనం నడుస్తున్నప్పుడు ఇఫ్ యూ స్టంబుల్, వాట్ డస్ దట్ మీన్? కాలు జారి పడిపోయాం. అంటే సేఫ్‌గా వెళ్ళలేకపోవడం, పీస్‌ఫుల్‌గా వెళ్ళలేకపోవడం అని అర్థం అనమాట. అంటే ఎకానమీ నార్మల్‌గా వెళ్తోంది. సముద్రం అనేది, ఒక షిప్‌కి సముద్రం లోతుగా ఉంటే కరెక్ట్‌గా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఎకానమీ కూడా ఏ ఇష్యూస్ లేకుండా శుభ్రంగా వెళ్తున్న ఎకానమీకి సడెన్‌గా కోవిడ్-19 షిప్‌లో మనకి సముద్రంలో ఇసుక దెబ్బొస్తే షిప్ ఎలా అయితే ఫౌండర్ అవుతుందో, అలాగే సాఫీగా సాగుతున్న ఈ ప్రపంచంలో కోవిడ్-19 రావడం వల్ల వరల్డ్ ఎకానమీ అనేది ఫౌండర్ అయింది, స్టంబుల్ అయింది, తడబడింది. నార్మల్‌గా వెళ్ళకుండా ఇబ్బంది పడే పరిస్థితి కోవిడ్-19 ద్వారా వచ్చింది. సో, కోవిడ్-19ని ఆ ఇసుక దెబ్బలతో వాళ్ళు కంపేర్ చేసి చెప్పారిక్కడ. ఎస్పెషల్లీ యాస్ న్యూ ఇన్ఫెక్షన్స్ ఇన్ యూరోప్ అండ్ యూఎస్. చూడండి అక్కడ యూరోప్ అండ్ యూఎస్లో మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల దే ప్రాంప్ట్ ఫ్రెష్ రెస్ట్రిక్షన్స్ దేర్. కొత్తగా మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ కంట్రీస్, ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ మరియు పసిఫిక్ కంట్రీస్, ఈ చైనా, ఈ సౌత్ కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ ఇవేం చేశాయి, సర్వింగ్ యాజ్ ఎ బుల్వార్క్. బుల్వార్క్ అంటే డిఫెన్సివ్ వాల్. అండ్ ఎకానమీ పూర్తిగా కూలిపోకుండా, ఎకానమీ పూర్తిగా ప్రాబ్లమాటిక్ అయిపోకుండా అవి ఏం చేసాయి, కాపాడగలిగాయి. ఇన్ కంటైనింగ్ ద పాండమిక్. కంటైన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? అరికట్టడం. అరికట్టడం. కంటైన్ అంటే కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది, అరికట్టడం. పాండమిక్ ని కంట్రోల్ చేసి ఎకనామిక్ యాక్టివిటీని రీఎనర్జైజ్ చేయడంలో వాళ్ళు ఒక డిఫెన్సివ్ వాల్ లాగా దే హ్యావ్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్ అండ్ ఇట్ కెన్ హార్డ్లీ బి అండర్స్టేటెడ్. వాళ్ళ రోల్ మనం అండర్స్టేట్ చేయలేము. అర్థమవుతుందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్. సర్వింగ్ యాజ్ ఎ బుల్వార్క్. అవి ఒక డిఫెన్సివ్ వాల్ లాగా వాళ్ళు ప్లే చేస్తున్న రోల్ మనం వీ కెనాట్ అండర్స్టేట్ ఇట్. తక్కువ చేసి మాట్లాడలేము. అది చాలా ఇంపార్టెంట్ రోల్ అవి ప్లే చేసినట్టుగా తీసుకోవచ్చు. యాడ్ టు దిస్ ద హైట్ అండ్ టారిఫ్ uncertainty
tariff uncertainty generated by the deadlocked Brexit negotiations between Britain and EU, and it becomes evident that India may have missed a vital opportunity. ఇంకోవైపు బ్రిటన్కి మరియు యూరోపియన్ యూనియన్కి బేసికల్గా బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేది బయటకు వచ్చేసింది. యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండే బ్రిటన్ బయటికి రావడం వల్ల ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో బ్రిటన్ నెగోషియేట్ చేస్తుంది, అంటే ట్రేడ్ నెగోషియేషన్స్. అంటే బ్రిటన్ నుంచి మిగిలిన యూరోపియన్ కంట్రీస్కి, యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్న కంట్రీస్కి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చేసేటప్పుడు వాటిపైన టారిఫ్స్ ఎలా ఉండాలి, డ్యూటీస్ ఎలా ఉండాలి అనే విషయంలో నెగోషియేషన్ జరుగుతున్నాయి. అవేమో డెడ్ లాక్ అంటే అర్థం ఏంటి? ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో సొల్యూషన్, దెర్ ఇస్ నో వే ఫార్వర్డ్. వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనకి ఇండియాకి, మనకి చైనాకి లడాక్ దగ్గర స్టాండ్ ఆఫ్ లాగా అనమాట. వాళ్ళు చెప్పేది మనం ఒప్పుకో, మనం చెప్పేది వాళ్ళు ఒప్పుకో. ఇలాంటి సిచ్యువేషన్ మనం డెడ్ లాక్ అని, స్టాండ్ ఆఫ్ అని వాడవచ్చు అనమాట. హైట్ అంటే పెరిగిపోయిన, హైట్ అంటే పెరిగిపోవడం కదా. టారిఫ్ అన్సర్టెంట్ అంటే క్లారిటీ లేకపోవడం. సో ఇది కూడా అంటే వరల్డ్ ఎకానమీలో ఎటు చూసినా పరిస్థితులు బాగాలేవు. యూరోప్లో మళ్ళీ వచ్చేసింది COVID-19, యుఎస్లో మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ లాక్డౌన్స్, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు. బ్రిటన్కి, యూరోపియన్ యూనియన్కి ట్రేడ్ డీల్స్ బాగాలేవు. ప్రపంచ ఎకానమీలో ఏది బాగాలేని టైంలో ఇప్పుడు 15 కంట్రీస్ కలిపి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసుకుంటున్నాయి. సో ఒకళ్ళ దేశంలో ఉన్న వస్తువులు ఇంకొక దేశంలో ఎంటర్ అవుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ క్రియేట్ చేసుకునేలాగా వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ టైంలో ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియా ఇందులో లేకపోవడం అనేది ఒక మంచి ఆపర్చునిటీని మిస్ అవుతున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి రాశారు. వైటల్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. ఎవిడెంట్ అంటే ఈజీలీ సీన్. ఇట్ బికమ్స్ ఆబ్వియస్ దట్ ఇండియా మే హ్యావ్ మిస్డ్ ఎ వైటల్ ఆపర్చునిటీ. ప్రాబబ్లీ ఇండియా ఒక మంచి ఆపర్చునిటీని మిస్ అయినట్టుగా ఉంది. Given that the RCEP members now account for about 30% of the global GDP and a third of world's population, the signatory states were emphatic that the timing of the accord presents a unique opportunity to support their economic recovery, inclusive development, and job creation, even as it helps strengthen regional supply chains. Okay. ఇప్పుడు ఏంటంటే ఆర్సీఈపీ మెంబర్స్ వరల్డ్ ఎకానమీలో 30% ఆఫ్ ద జీడిపిని, మొత్తం 15 కంట్రీస్ యొక్క జీడిపి మీరు కలిపి లెక్క వేస్తే వరల్డ్ ఎకానమీలో 30% ఇక్కడే ఉంది. ఇండియా కూడా ఉంటుంటే 40% అయ్యేది. ఇండియా లేకపోవడం వల్ల 30% ఆఫ్ గ్లోబల్ జీడిపి, ఆల్మోస్ట్ 35-40% ఉండేది ఇండియా కూడా వచ్చి ఉంటుంది. అండ్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్లో 1/3 పాపులేషన్ ఆ 15 కంట్రీస్లోనే ఉంది. పాపులేషన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? జనాలు ఉంటేనే కదా మనకు వస్తువులు కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి, కొనే వాళ్ళ కన్జంప్షన్ జరుగుతుంది. అందుకని పాపులేషన్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ సిగ్నేటరీ స్టేట్స్ అంటే అర్థం ఏంటి? ఏ దేశాలు అయితే వాటిని సైన్ చేసాయో, ఆర్సీఈపీ అగ్రిమెంట్ని సైన్ చేసాయో, దేవర్ ఎంఫటిక్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని మనం స్ట్రాంగ్గా చెప్తే దాన్ని ఎంఫటిక్ అంటాం. ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ ఇన్ అసర్టివ్ వే, దెన్ యు ఆర్ ఎంఫటిక్. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఆనందంతో చెప్తున్నారు. ఏమని? ద టైమింగ్ ఆఫ్ ద అకార్డ్ అంటే ఒప్పందం. కరెక్ట్ టైంలో మనం ఈ ఒప్పందాన్ని సైన్ చేసుకున్నాము. ప్రెజెంట్స్ యూనిక్ ఆపర్చునిటీ టు సపోర్ట్ దేర్ ఎకనామిక్ రికవరీ. COVID-19 వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. ఈ క్రమంలో ఇది సైన్ చేసుకోవడం అనేది మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మన దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా విదేశాలకు చక్కగా ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు, ఎటువంటి టారిఫ్స్ ఉండవు, కన్స్యూమర్స్ కూడా మంచిదే, తక్కువ ధరకు అన్ని దొరుకుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఎకనామిక్ రికవరీకి హెల్ప్ అవుతుంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి, జాబ్ క్రియేషన్కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ యాజ్ ఇట్ హెల్ప్ స్ట్రెంగ్థెన్ రీజనల్ సప్లై చైన్స్. ప్రతి దేశంలో ఉన్న సప్లై చైన్స్ కూడా దీనివల్ల స్ట్రెంగ్థెన్ అవుతాయి అని కూడా భావిస్తున్నారు. సప్లై చైన్స్ అంటే అర్థం ఏంటి? మనకి ఒక వస్తువు ఎలా చెప్పాలి? సప్లై చైన్ అంటే ఒక వస్తువు, ఏదైనా వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ తీసుకోండి. స్టీల్కి సప్లై చైన్ ఏంటి? మనకి ఐరన్ ఓర్ నుంచే కదా స్టీల్ వస్తుంది. స్టీల్కి రా మెటీరియల్ ఏంటి? ఐరన్ ఓర్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని స్టీల్గా కన్వర్ట్ చేసి దాన్ని మార్కెట్ చేసి దాన్ని మళ్ళీ ఫైనల్గా అమ్మడం. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్ మొత్తం అనమాట. అంటే ఇంపోర్ట్ నుంచి, అంటే రా మెటీరియల్ ప్రొడక్షన్ ప్రొక్యూర్ చేసినప్పటి నుంచి చివరికి అమ్మేంత వరకు మనకున్న అన్ని లింకేజెస్ కూడా సప్లై చైన్లో భాగమే. ఇవన్నీ కూడా స్ట్రెంగ్థెన్ అవుతాయి అని చెప్పి కూడా రాశారు. ఇంట్రెస్టింగ్లీ, అమాంగ్ ద ASEAN signatories are several relatively far smaller economies,
including Vietnam and the Philippines, which not only continue to have their share of disputes with Beijing, but also suffer significant trade imbalances with Asia's largest economies. ఇప్పుడు ఈ సైన్ చేసిన కంట్రీస్లో వియత్నాం, లాఓస్ లాంటి చిన్న చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి చిన్న చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకేమో బీజింగ్తో అంటే చైనాతో ఆల్రెడీ డిస్ప్యూట్స్ గొడవలు ఉన్నాయి, ప్లస్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఎలాగైతే వేరే కంట్రీస్తో ట్రేడ్ డెఫిసిట్ ఉందని అంటున్నామో వాళ్ళకి కూడా ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా సైన్ చేశారు. వాళ్ళు కూడా సైన్ చేశారు అనే పాయింట్, అంటే మనం ఆ కారణాలతో మనం సైన్ చేయలేదు, కానీ వాళ్ళు మాత్రం సైన్ చేశారు అని చెప్తున్నారు. దట్ these and the other larger nations in the grouping have chosen to bury their geopolitical differences with China in order to prioritize what they collectively see as a mutually beneficial trading compact that would benefit their economies over the longer term is the clearest testament to economic realism trumping nationalistic politics. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది చూడండి. అంటే ఇక్కడ రెండో యాంగిల్ వచ్చింది. ఆర్సీఈపీలో మనం ఉండకూడదని లాస్ట్ ఇయరే డిసైడ్ అయిపోయాము. ఈ సంవత్సరం ఇండియాకి చైనాకి గొడవలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్గా కూడా ఒక ఇష్యూ అయిపోయింది. చైనా అక్కడ పెద్ద కంట్రీ, చైనా లీడ్ తీసుకుంటుంది. సో చైనా లీడ్ తీసుకుంటున్న ఆ బ్లాక్లో ఇండియా ఉండడానికి ఎక్కడో సమ్వేర్ వీ డోంట్ డైజెస్ట్, మనం అది డైజెస్ట్ చేసుకోలేము. అయితే ఇక్కడ ఏమంటున్నారు, దట్ దీస్ అండ్ అదర్ లార్జర్ నేషన్, దీస్ అంటే ఏంటి, ముందు చెప్పిన వియత్నాం అండ్ ఫిలిప్పీన్స్ మరియు అదర్ లార్జర్ నేషన్స్, ఇంకా పెద్ద దేశాలు, ఈ గ్రూపింగ్లో ఉన్న పెద్ద దేశాలు హ్యావ్ చోజన్ టు బరీ దేర్ జియోపొలిటికల్ డిఫరెన్సెస్. అంటే మనకి జియోగ్రాఫికల్గా, అంటే మనకేంటి బౌండరీ దగ్గర ఉన్న గొడవలు కానీ ఇలాంటివి, పొలిటికల్గా ఐడియాలజీ పరంగా ఆ కంట్రీస్కి మనకున్న డిఫరెన్సెస్, భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ట్రేడ్ డీల్ విషయంలో తేకూడదు అని చెప్పి దే హావ్ డిసైడెడ్ టు, దే హావ్ చోజన్ టు బరీ, వాటిని బరీ చేయడం అని తెలుసు కదా, మొత్తం పాతి పెట్టేయడం అనమాట. వాటిని మధ్యలోకి తేకుండా, ఎకనామిక్ విషయంలో జియో పొలిటికల్ డిఫరెన్సెస్ని తేకుండా వాటిని పక్కన పెట్టేసి, చైనాతో ఉన్న డిఫరెన్సెస్ని పక్కన పెట్టేసి, ఇన్ ఆర్డర్ టు ప్రయారిటైజ్ వాట్ దే కలెక్టివ్లీ సీ యాజ్ ఎ మ్యూచువల్లీ బెనిఫిషియల్ ట్రేడింగ్ కాంపాక్ట్. దేన్ని ప్రయారిటైజ్ చేశారు, దీనివల్ల ఇండియా మ్యూచువల్లీ బెనిఫిషియల్, అటు చైనాకి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఎ ట్రేడింగ్ కాంపాక్ట్. కాంపాక్ట్ అంటే ఒక స్మాల్ గ్రూప్ లాగా మీరు తీసుకోవచ్చు, ఒక కాంపాక్ట్ గ్రూప్ లాగా తీసుకోవచ్చు. దీనివల్ల ఆ కంట్రీకి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది, ఇది మ్యూచువల్లీ బెనిఫిషియల్. ఈ డిఫరెన్సెస్ మధ్యలో తీసుకొచ్చి వీటిని ట్రేడ్ డీల్ని వదిలేసుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అని చెప్పి వాళ్ళు భావించారు. దట్ వుడ్ బెనిఫిట్ దేర్ ఎకానమీస్, వాళ్ళ ఎకానమీస్కి లాంగ్ టర్మ్లో అది హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు భావించడం ఏదైతే ఉందో, ఈజ్ ద, ఇక్కడ దట్ రాశారు చూడండి, ఇదంతా ఓకే, ఇదంతా ఏదైతే ఉందో అని వస్తుంది, ఈజ్ ద క్లియరెస్ట్ టెస్టిమెంట్. టెస్టిమెంట్ అంటే ఎవిడెన్స్ అని, ప్రూఫ్ అని, టు ఎకనామిక్ రియలిజం ట్రంపింగ్ నేషనలిస్టిక్ పాలిటిక్స్. నేషనలిస్టిక్ పాలిటిక్స్ అంటే నా దేశం గొప్పది, నా దేశాన్ని వాళ్ళు అవమానించారు కాబట్టి నేను వాళ్ళతో ట్రేడ్ చేయను, నా దేశంతో వాళ్ళు నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, సో వాళ్ళతో నేను ఆర్థికంగా సంబంధాలు పెట్టుకోను అనుకోవడం నేషనలిస్టిక్ పాలిటిక్స్ అనే మీనింగ్ వస్తుంది. ట్రంపింగ్ అంటే డిఫీటింగ్. ఎకనామిక్ రియలిజం అంటే అర్థం ఏంటి, రియలిజం అంటే ఎటువంటి ఒపీనియన్స్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా సిచ్యువేషన్ బెనిఫిషియలా కాదా, ఎకనామిక్ రియలిజం. ఆర్థికంగా ఇది మనకి హెల్ప్ అవుతుందా అవ్వదా, ఒక్క విషయాన్ని మనం చూస్తాం, వేరే విషయాన్ని చూడం. టు లుక్ ఎట్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు ఒక మంచి పని చేశాడు. ఇఫ్ యు ఆర్ రియలిస్టిక్, అతను నీకు శత్రువు అనే భావం నువ్వు పక్కన పెట్టేస్తావు. అది మంచి పని అనిపిస్తే మంచిది అని చెప్తావు. నీ వాడు చేస్తే ఏదైనా మంచిదే, నీ శత్రువు చేస్తే ఏదైనా చెడ్డదే అని అనకూడదు కదా. దెన్ దట్ ఈస్ నాట్ రియలిజం. రియలిజం అంటే సీయింగ్ సిచ్యువేషన్ థింగ్స్ యాజ్ దే ఆర్, ఉన్నదాన్ని ఉన్నదట్టుగా చూడటం, మన ఒపీనియన్స్, మన నోషన్స్ దాన్ని ఇంపాక్ట్ చేయకుండా చూడడానికి మనం రియలిజం అంటాం. ఎకనామిక్ రియలిజం అంటే ఆర్థికంగా హెల్ప్ అవుతుందా లేదా, చైనా మంచి దేశమా కాదా, వాళ్ళకి మనకి బార్డర్లో గొడవలు అవుతున్నాయా లేవా అవన్నీ పక్కన పెట్టండి, ఆర్థికంగా మనకు హెల్ప్ అవుతుందా లేదా అని ఒక విషయాన్ని మాత్రమే చూడడం. అంటే ఈ విషయాలు ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిటికీ చైనాతో గొడవలు ఉన్నప్పటికీ, జియో పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సైన్ చేశారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఆర్థికంగా బెనిఫిషియల్ అవుతుందా లేదా అని ఒక విషయాన్నే చూశారు, నేషనలిస్టిక్ పాలిటిక్స్కి వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పి తెలుస్తోంది. ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ అని అర్థం అనమాట. ఇలా చేయడం అనేది ఎకనామిక్ రియలిజం, ట్రంపింగ్ అంటే డిఫీటింగ్ నేషనలిస్టిక్ పాలిటిక్స్ని డిఫీట్ చేస్తుందని ఒక ఎవిడెన్స్ లాంటిది అని చెప్పారు. ఆల్సో the summary of the final agreement shows that the pact does cover and attempt to address issues that India had flagged, including rules of origin, trade in services, movement of persons, and crucially remedies and safeguards. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫైనల్ అగ్రిమెంట్లో ఉన్న సమ్మరీ ఏదైతే మనం చూస్తే, ద ప్యాక్ట్ అంటే ఒప్పందం, డస్ కవర్ అండ్ అటెంప్ట్ టు అడ్రస్,
కొన్నింటిని కవర్ చేసింది మరియు కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసింది. వేటిని? దట్ ఇండియా హ్యాడ్ ఫ్లాగ్. ఇండియా ఇంతకుముందు ఏవైతే మాకు ఇష్యూస్ అని చెప్పిందో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఈ ఫైనల్ అగ్రిమెంట్ ప్రయత్నం చేసిందని చెప్పి మనకు తెలుస్తుంది సమ్మరీ చూస్తున్నప్పుడు. సమ్మరీ యాక్చువల్గా ఇందులో రాయలేదు, నేను చదవలేదు కూడా, సో ఐ కెనాట్ టెల్ యూ దట్. బట్ ఇండియాకి ఉన్న కన్సర్న్స్ ఏంటంటే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఒక కన్సర్న్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండ్ క్రూషియలీ రెమెడీస్ అండ్ సేఫ్ గార్డ్స్. కొన్ని సేఫ్ గార్డ్స్ ఉండాలి, కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉండాలి అని చెప్పి ఇండియా అడిగింది. వాటన్నిటికి కూడా కొన్నింటికి ఫైనల్ సమ్మరీలో అడ్రస్ చేసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ విషయం అంటే మీకు జస్ట్ వాట్ ఈజ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్తాను. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏమవుతుందంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇండియాకి బంగ్లాదేశ్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అనుకోండి. అంటే అర్థం ఏంటి? బంగ్లాదేశ్ నుంచి ఏదన్నా వస్తువు ఇండియాలో ఎంటర్ అయితే దానిపైన టారిఫ్ ఉండదు, డ్యూటీ ఉండదు అనుకుందాం. లెట్స్ సే ఆరెంజెస్ అనుకోండి. బంగ్లాదేశ్ నుండి ఇండియా ఆరెంజెస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో బంగ్లాదేశ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఆరెంజెస్ పైన ఎటువంటి ట్రేడ్ ఉండదు, ఎటువంటి డ్యూటీ ఉండదు. సో ఏ రేటుకి అయితే వస్తాయో దానిపైన ఎక్స్ట్రా ఏమీ ఛార్జ్ చేయదు గవర్నమెంట్. అవి ఇండియాలో ఎంటర్ అయిపోతే ఇండియాలో వాళ్ళు ఎప్పటిలాగే అమ్మేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఆరెంజెస్ వచ్చినప్పుడు సమస్య లేదు, ఎందుకంటే ఆరెంజెస్ ఒక చోటే పండుతాయి, బంగ్లాదేశ్లోనే పండుతాయి, బంగ్లాదేశ్ నుంచి వస్తాయి, ఇష్యూస్ లేవు. ఇలా కాకుండా లెట్స్ సే ఒక బాటిల్డ్ జ్యూస్ అన్నాం అనుకోండి, ఆరెంజ్ జ్యూస్ బంగ్లాదేశ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే బంగ్లాదేశ్ వచ్చేసి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఆరెంజ్ పల్ప్ అనేది న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకుందాం. అది మీకు కంప్లీట్ ఆరెంజ్ జ్యూస్ బంగ్లాదేశ్లో ఫైనల్ ప్రొడక్ట్ తయారవుతుంది, కానీ దాని రా మెటీరియల్ అది న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకోండి. ఇప్పుడు మనం ఈ వస్తువు ఇండియాలో ఎంటర్ అవుతున్నప్పుడు అది న్యూజిలాండ్ అని చెప్పాలా, బంగ్లాదేశ్ అని చెప్పాలా? ఫైనల్ ప్రొడక్ట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చింది, కానీ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఆరెంజ్ పల్ప్. అదేమో న్యూజిలాండ్ నుంచి వచ్చింది. ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఏం చెప్పాలి? బంగ్లాదేశ్ అని చెప్పాలా, న్యూజిలాండ్ అని చెప్పాలా అనేది క్వశ్చన్ మార్క్. ఇలాంటి విషయంలో స్ట్రిక్ట్గా రాసుకోవాలి రూల్స్ అని చెప్పి ఇండియా ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు న్యూజిలాండ్తో మనకి సమస్య లేదు, చైనాతో మనకి సమస్య ఉంది. చైనా వస్తువుని ఇండియాకి మనం డైరెక్ట్గా రానివ్వకుండా టారిఫ్ వేస్తున్నాం అనుకుందాం. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఈ టెక్స్టైల్ ప్రొడక్ట్స్లో ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది. టెక్స్టైల్ ప్రొడక్ట్స్ చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ టారిఫ్ వేస్తాం. కానీ చైనా ఏం చేస్తుంది? బంగ్లాదేశ్కి మనకి ఏదో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది టెక్స్టైల్ విషయంలో. చైనా ఏం చేస్తుందంటే చైనా తన ప్రొడక్ట్స్ని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అవి మైనర్ మోడిఫికేషన్స్ బంగ్లాదేశ్లో చేయబడుతూ ఇండియాకి మళ్ళీ వస్తున్నాయి. ఇండియాకి బంగ్లాదేశ్కి ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇన్ అన్ ఇండైరెక్ట్ వే చైనీస్ ఐటమ్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్. మనకి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఏమో స్ట్రిక్ట్గా మెన్షన్ చేయలేదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చింది కదా అని చెప్పి మనం ఊరుకుంటాం. కానీ అందులో 70% చైనా నుంచే వస్తుంది. దాంట్లో చిన్న మైనర్ మోడిఫికేషన్ బంగ్లాదేశ్లో జరుగుతుంది. అంటే ఇక్కడ నీ వాల్యూ ఎడిషన్ ఎంత? ఒక ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్గా మారేటప్పుడు దాని వాల్యూ ఎడిషన్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒకసారి మీరు చూడండి. ఏ అనే వస్తువు ఉంది, ఇది ఆస్ట్రేలియా ఆరిజిన్ అనుకోండి. ఇది కాస్త లెట్స్ సే పాకిస్తాన్కి వచ్చింది. ఈ ఏని పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని పాకిస్తాన్ ఏం చేసింది? బిగా మార్చింది. సో బి ఈక్వల్ టు ఏ ప్లస్ వాల్యూ ఎడిషన్. పాకిస్తాన్ కొంచెం మార్పులు చేర్పులు చేసిన దాన్ని ఇట్ బికమ్స్ బి. ఈ బి కాస్త లెట్స్ సే చైనాకి వచ్చింది అనుకోండి, ఇట్ బికమ్స్ సి. అంటే చైనా పాకిస్తాన్ నుంచి బిని ఇంపోర్ట్ చేసుకొని ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ చేసింది, అంటే ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి దాన్ని సి కింద మార్చింది. ఈ సి కాస్త ఫైనల్గా ఇండియాకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు సి ఈక్వల్ టు సి ప్లస్ వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ ఎవరు చేశారు? చైనా చేశారు. ఈ డి ఏమో ఇండియాకి వచ్చింది అనుకున్నాం, ఫైనల్గా ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఈ డిలో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి? డి ఈక్వల్ టు మీరు రాస్తే ఎలా రాస్తారు? డి ఈక్వల్ టు సి ప్లస్ వాల్యూ ఎడిషన్ అని రాస్తారు. మరి సి అంటే ఏం రాస్తాం? బి ప్లస్ వాల్యూ ఎడిషన్ అని రాస్తాం, ప్లస్ వాల్యూ ఎడిషన్ అని రాస్తాం. ఈ వాల్యూ ఎడిషన్ ఎవరిది? చైనాది. ఈ వాల్యూ ఎడిషన్ ఎవరిది? పాకిస్తాన్ది. మరి బి అంటే ఏం రాస్తాం? ఏ ప్లస్ వాల్యూ ఎడిషన్. ఏ ప్లస్ వాల్యూ యాడెడ్ బై పాక్, సారీ ఆస్ట్రేలియా, ప్లస్ వాల్యూ యాడెడ్ బై పాకిస్తాన్, ప్లస్ వాల్యూ యాడెడ్ బై చైనా. ఇక్కడ చూసారా మీరు? ఆస్ట్రేలియాలో మొదలైన వస్తువు ఇక్కడ నుంచి ఇండియాకి ఎంటర్ అయ్యేసరికి డి అయింది. మధ్యలో ఎన్ని కంట్రీస్ వాల్యూ ఎడిషన్ జరిగాయి? ఆస్ట్రేలియా కొంత వాల్యూ ఎడిషన్ చేసింది, పాకిస్తాన్ చేసింది, చైనా చేసింది. సో ఇప్పుడు ఇది ఈ వస్తువు ఆరిజిన్ ఏదని తీసుకోవాలా? ఆస్ట్రేలియా అని తీసుకోవాలా, పాకిస్తాన్ అని తీసుకోవాలా, చైనా అని తీసుకోవాలా? అంటే వరల్డ్లో కొన్ని అగ్రిమెంట్స్లో ఏం రాస్తారంటే విఏ అనేది మోర్ దాన్ 40% ఉంటే,
అంటే ఇప్పుడు చైనా నుంచి వచ్చింది కదా, చైనాలో జరిగిన వాల్యూ ఎడిషనే ఓవరాల్ వాల్యూ ఎడిషన్లో 40% పైన ఉంటే అప్పుడు చైనీస్ ప్రొడక్ట్ కింద తీసుకోవాలి. ఇది 10%, 20%, 30% అయ్యి పాకిస్తాన్ది, ఆస్ట్రేలియాది ఎక్కువ అనుకుంటే అప్పుడు చైనీస్ ప్రొడక్ట్ కింద తీసుకోకూడదు అనేది ఒక రూల్. అంటే ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే అర్థం అది. ఎక్కువ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ వస్తువు ఎక్కడ జరుగుతుంది. లాస్ట్‌లో కొంచెం మాత్రమే చైనాలో జరిగి మిగిలిందంతా ముందే జరిగిపోతే చైనీస్ ప్రొడక్ట్ అవ్వదు. అలా మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇది రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే కాన్సెప్ట్ ఇది. సో, దీంట్లో రూల్స్ క్లియర్‌గా పెట్టుకోవాలి. దీనివల్ల మాకు ఇబ్బందులవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చైనాని మీరు పాజిటివ్‌గా చూపించాను గానీ, చైనా, ఆస్ట్రేలియా ప్లేస్‌లో చైనా వేసుకోండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చైనాలో స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్‌కో, వేరే ఇండియాకి ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్‌లోకి వెళ్తాయి. అక్కడి నుంచి ఇండియాకి ఎంటర్ అయిపోతాయి. మెజారిటీ 70, 80% చైనా దగ్గరే జరిగిపోతది. వీళ్ళేమో 10, 20% వాల్యుయేషన్ చేస్తారు. మనతో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల మన దేశంలోకి పంపించేస్తారు. అల్టిమేట్‌గా చైనా బెనిఫిట్ అయిపోతుంది అనేది పాయింట్ అన్నమాట. ఇలాంటి ఇష్యూస్‌ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఇష్యూస్ అంటాం. దీనికి సంబంధించిన కొన్ని ఇష్యూస్‌ని వాళ్ళు అడ్రెస్ చేసినట్టుగా కనిపిస్తోంది అంటున్నారు. అలాగే ఇంకొన్ని ఇష్యూస్. Acknowledging India's economic heft and value as a market, the RCEP members have not only left the door open should India reconsider its stance, but have also waived a key 18-month cooling period for interested applicants. రెండు విషయాలు. ఇండియా యొక్క ఎకనామిక్ హెఫ్ట్ అంటే స్టేటస్ అని, పవర్ అని. ఆర్థికంగా ఇండియాకు ఉన్న పవర్‌ని, హెఫ్ట్‌ని, స్టేటస్‌ని వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు అండ్ యాక్సెప్ట్ చేశారు. ఎవరు? ఆర్‌సీఈపీ మెంబర్స్. అండ్ వాల్యూ యాస్ ఎ మార్కెట్. ఇండియన్ మార్కెట్ ఎంత వాల్యుబులో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ వాళ్ళ కంట్రీ ప్రొడక్ట్స్ మన దేశంలోకి వస్తే వాళ్ళ కంట్రీస్ బెనిఫిట్ అవుతాయి. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఆర్‌సీఈపీ మెంబర్స్ ఏం చేశారు? దే హావ్ నాట్ ఓన్లీ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. డోర్ ఓపెన్ చేసి ఉంచారు. అంటే అర్థం ఏంటి? ఇండియా మళ్ళీ రావాలి అనుకుంటే రావచ్చు. షుడ్ ఇండియా రీకన్సిడర్ ఇట్స్ ఛాన్స్. షుడ్ అంటే ఇఫ్ అని అర్థం అనమాట. ఇండియా ఒకవేళ మళ్ళీ రావాలి అనుకుంటే ఇండియా రావచ్చు అని చెప్పి దే కెప్ట్ ద డోర్ ఓపెన్. ఇంకేం చేశారు? బట్ హ్యావ్ ఆల్సో వేవ్డ్ ఎ కీ 18-month కూలింగ్ పీరియడ్ ఫర్ ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్. ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ అంటే ఎవరైనా రావాలనుకుంటే 18 months కూలింగ్ పీరియడ్ ఉంటుంది. దాన్ని కూడా వేవ్ ఆఫ్ చేసేసారు, రద్దు చేసేసారు. ఇట్ వుడ్ బి ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ టు డిస్పాషనేట్లీ రివ్యూ ఇట్స్ పొజిషన్ అండ్ ఎంబ్రేస్ ఓపెన్నెస్ రేదర్ దాన్ ప్రొటెక్షనిజం. ఇండియాకి బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఏది? టు డిస్పాషనేట్ అంటే వితౌట్ ఎమోషన్స్. అంటే మాకు చైనాకి పడదు, చైనాతో మేమెందుకు కలుస్తాం, అలాంటి భావాలు పెట్టుకోకుండా, ఓపెన్‌గా, ఎమోషనల్ అవ్వకుండా, ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే బెటర్ ఏమో. అండ్ ఎంబ్రేస్ అంటే కౌగిలించుకోవడం అనే మీనింగ్ ఉంటుంది. లేదా ఎంబ్రేస్ అంటే ఒక ఐడియాని మనం యాక్సెప్ట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అనే మీనింగ్ తీసుకోవాలి. ఓపెన్‌నెస్‌ని ఎంబ్రేస్ చేసుకొని ప్రొటెక్షనిజాన్ని కాకుండా ఓపెన్‌నెస్‌ని. ప్రొటెక్షనిజం అంటే అర్థం ఏంటి? మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్‌ని కాపాడుకోవాలి అనుకోవడం ప్రొటెక్షనిజం. అరే! ఇది సైన్ చేస్తే చైనీస్ కెమికల్స్ మనకొచ్చేస్తాయి. సో, ఇండియా యొక్క కెమికల్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో ఎంటర్ అయిపోతాయి. సో, ఇండియా డైరీ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఇలాంటి భావనలు పెట్టుకోకుండా, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఇండియాలోని ఎక్స్‌పోర్టర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. అందుకని ఓపెన్‌నెస్‌ని మనం ఎంబ్రేస్ చేసి ప్రొటెక్షనిజాన్ని చూసుకోకుండా మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేసుకుంటే బెటర్ ఏమో. డిస్పాషనేట్‌లీ అంటే ఎమోషన్స్ లేకుండా, మాకు చైనాకి గొడవలున్నాయి అనే ఫీలింగ్స్ పెట్టుకోకుండా రివ్యూ చేస్తే బెటర్ ఏమో అని చెప్పి, అది ఇండియాకి బెనిఫిట్ అవుతుంది మళ్ళీ రివ్యూ చేసుకుంటే అని చెప్పి ఫైనల్ స్టేట్మెంట్ చెప్తాను. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్.